అవునరా, మీ అక్క ఎక్కడ కనిపించట్లేదు? లేచిపోయింది. లేచిపోయిందా? దానికి అంత టాలెంట్ ఎక్కడుందిరా? ర్యాపిడో వాడు పిన్ నెంబర్ అడిగితే ఏటీఎం పిన్ చెప్పే రకం అది. దానికి అంత టాలెంట్ ఎక్కడుంది? అది నా ఉద్దేశం కాదు. అంటే లేట్ నైట్ హాల్లో పడుకొని మార్నింగ్ లేచి బెడ్రూమ్లో పడుకుంది, అది నా ఉద్దేశం. ఓహో అదా. నువ్వేది పూర్తిగా చెప్పవా? సరే పాలు తాగు, స్కూల్ టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. ప్రియా, ఇంకా నిద్రపోతూనే ఉన్నావా? ఎవరికైనా వయసు పెరిగే కొద్దీ బుద్ధి పెరుగుద్ది, నీకు మాత్రం బద్ధకం పెరుగుతుంది. ప్రియా లేమ్మా. ఒసే, నువ్వు నిద్రపోతున్నావా, నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తున్నావా? నో డౌట్ ఇది కన్ఫామ్ గా ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్సే. లేవే, లే. కాసేపు పడుకుంటాను. ప్రియా లే, లే నాన్నా, లేమ్మా లే. బా ఏంటమ్మా పొద్దున్నే? టైం ఇంకా 7:30 అయిందమ్మా, కాసేపు పడుకోనివ్వు. అరే, కళ్ళు తెరవకుండా క్లాక్ చూడకుండా అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావే? ఇది నా రూమ్ అమ్మా, ఇక్కడ టైం కూడా నన్ను ఫాలో అవుతుంది. అందుకేనా నీ టైం అంత వరస్ట్ గా నడుస్తుంది? ఆడపిల్లలు ఇలా పొద్దెక్కేదాకా నిద్రపోకూడదటే. లక్ష్మీదేవి ఇంటికి రాదట. ఆల్రెడీ ఇంట్లో లక్ష్మీదేవిని పడుకోనివ్వట్లేదు, ఇంకో లక్ష్మీదేవి ఎలా వస్తుందమ్మా? అటు నుండి అటే జంప్ అయి ఉంటది. అయినా దేవుళ్ళు దేవతలు ఎర్లీ మార్నింగ్ 4 o'clock లెగిస్తారంట, తెలుసా? అవును, వాళ్ళు మనలాగా జోబులో జియో ఇంటింటా ఇంటర్నెట్ పెట్టుకోరు కాబట్టి త్వరగా పడుకుంటారు. అయినా అమ్మా నాకు డౌట్, వాళ్ళకి మనలాగా ఆఫీసులు కాలేజెస్లు ఉండవు కదా, త్వరగా లేచి ఏం చేస్తారు? అబ్బో, ఇలాంటి డౌట్స్ క్లాసులో అడిగితే డిగ్రీ డిస్టింక్షన్ లో కాపోయినా కనీసం జస్ట్ పాస్ అయినా అయ్యేదానివి. అబ్బా అమ్మా, మళ్ళీ మొదలెట్టావన డిగ్రీ పురాణం? బా నిన్ను కాదే, ఇట్లా తయారు చేసిన మీ డాడీ అనాలి. అమ్మా ఏంటి? బెడ్ కాఫీ. నువ్వు బెడ్ దిగితేనే కాఫీ అయినా టీ అయినా. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఇప్పుడు ఇంతే. అబ్బా పొద్దున్న లేచాను, బాగుపడతానేమో. అబ్బో. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ రా. నాన్న, నాకు ఒక 2000 కావాలి. అడగాల? పర్సులో ఉన్నా, వెళ్ళి తీసుకో. థ్యాంక్స్ నాన్న, నిన్న నైటే తీసుకున్నా, అడగకపోతే బాగోదని అడుగుతున్నా. ఇదిగోవే నీ కాఫీ. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి సాసర్ లేకపోతే నీ కాఫీ తాగనని? అవునా, అయితే ఇచ్చేసే. ఆహా వద్దులే, ఈసారి తాగేస్తా. ఏమండి, ఇదిగోండి టీ. వేడిగుందా? ఈజ్ ఇట్ ఎనఫ్? ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. అమ్మా, కాఫీ ఏంటి ఇంత చేదుగుంది? దాన్ని బ్లాక్ కాఫీ అంటారు. వద్దులే. బ్లాక్ కాఫీయా? అంటే ఇందులో షుగర్ లేదా? పాలు కూడా లేవు. నో షుగర్, నో మిల్క్. నువ్వు డిగ్రీ పాస్ అయ్యేదాకా రోజు ఇదే తాగాలి. తాకపోతే టిఫిన్ కూడా పెట్టను. పెట్టకపోతే నేను బయట తింటా. బయట తింటే ఇంకా బయటే, ఇంట్లోకి రానివ్వను. వద్దులే, తాగుతో. అది అలా ఉండు. తాగారా వద్దా? నాన్న, అమ్మనెలా భరిస్తున్నావు? భరించేవన్నీ భర్త అంటారు కదా, ఆ కాన్సెప్ట్ తో కంటిన్యూ అయిపోతున్నాను. ఇదంతా కాదు, అమ్మనెలా పెళ్లి చేసుకున్నావు? నేనెక్కడ చేసుకున్నాను రా? చిన్నపిల్లని పోలియో డ్రాప్స్ వేయించడానికి తీసుకెళ్ళినట్టు నన్ను పెళ్లి చూపులో తీసుకెళ్లి కూర్చోబెట్టారు. మీ అమ్మ సిగ్గుపడుతూ కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. నేను సిగ్గు లేకుండా కాఫీ తీసుకుని ఓ సిప్ వేసాను. ఎలా ఉందని అడిగితే నేను కాఫీ గురించి ఏమని అనుకుని బాగుందని చెప్పాను. వాళ్ళేమో అమ్మాయి గురించి అనుకుని నా ఇష్టంతో సంబంధం లేకుండా వాళ్ళే డెసిషన్ తీసుకుని నా పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. ముఖ్యంగా మా బాముందే, ఆమె గురించి చెప్పాలి నీకు. అప్పటికి ఈ పెళ్లి కూతురు నాకు వద్దు అని చెప్పన్నాను, వింటుందా? బకెట్ తినాల్సిన వయసులో బకెట్ ఎక్కి సూసైడ్ చేసుకుంటా బెదిరించింది. చేసేదేం లేక తలంచి తాలిగడ్డం తప్ప నాకు వేరే ఆప్షన్ లేకుండా పోయిందిరా. ఓహో, సో సాడ్ స్టోరీ. నో, ఇట్స్ ఎ బ్యాడ్ స్టోరీ. యా. రే నాన్న, ఇంకోసారి ఆ పిడకల్ని గుర్తు చేయకు. ఓకే ఓకే. చాలా డిస్టర్బ్ అయ్యాను. సర్లే, ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవుతాను. వద్దులే, రిస్క్ ఎందుకు? కరెక్ట్. అమ్మాయ్యా, మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాగులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు? అప్పుడు డబ్బులు లేదు.